ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నీటి వాటాలకు సంబంధించి రాజుకున్న వివాదం పాకిస్తాన్ని ముక్కచెక్కలు చేయబోతుందా? సింధు దేశ్ వివాదం ఎక్కడ మొదలైంది? అసలు సింధు దేశ్ ఆవిర్భవించాలనేటువంటి వాదన బలపడడానికి ప్రధాన కారకులు ఎవరు? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది 2023లో. దేశానికి సంబంధించి సింధు జలాల వినియోగానికి సంబంధించినటువంటి నిర్ణయం అది. గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు పేరుతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. పాకిస్తాన్ మొత్తానికి కూడా దాదాపు 80% పైగా పాకిస్తాన్లోని భూభాగం మొత్తం కూడా సింధు రివర్ బేసిన్లోనే ఉంటుంది. సో సింధు రివర్ బేసిన్లో జరిగేటువంటి ఈ నీటి పంపకాల వ్యవహారం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో అదే క్రమంలో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ పేరిట తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పాకిస్తాన్ అంతటికీ వర్తించేది కాదు, కేవలం పంజాబ్ ప్రావిన్స్ ప్రయోజనాల కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం అని సింధులో ఉన్నటువంటి ఉద్యమకారులు రాజుకున్నటువంటి ఈ ఉద్యమానికి మొదటి బీజం పడింది అక్కడే. ఎందుకంటే పాకిస్తాన్లో కాశ్మీర్ ప్రాంతం నుంచి మొదలైనటువంటి సింధు నది జలాల ప్రవాహం పంజాబ్లో మొదట ఎక్కువ శాతం నీటి వినియోగానికి అవకాశం కల్పిస్తుంది. ఆ తర్వాత చివరి రాష్ట్రంగా సింధ్ రాష్ట్రం ఉంటుంది. నది పేరు రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా నీటి చుక్కలు అందేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటి ఆందోళన సింధు ప్రజల్లో రోజు రోజుకి బలపడుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం, దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఒకవైపు, మరోవైపు ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్, వీళ్ళిద్దరూ కలిసి చేసి ఈ ఒప్పందాన్ని ప్రజల ముందర తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్షణం నుంచి సింధ్ ప్రావిన్స్లో ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి. అప్పటికే సింధ్ దేశ్ నినాదంతో ఉద్యమాలు చేస్తున్నటువంటి కీలకమైన జై సింధ్ ముతాహిదా మహజ్ JSMM ఈ సంస్థ మరింత ఒక అడుగు ముందుకు వేసి స్వతంత్ర సింధు దేశం కావాల్సిందే, పాకిస్తాన్ నుంచి మేము వేరుపడాల్సిందే అనేటువంటి నినాదాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్ళింది. సో ఇది క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య రాజుకున్నటువంటి వివాదం నేపథ్యంలో అటు బలూచిస్తాన్, ఇప్పుడు సింధు కూడా తాజాగా రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఏంటి, దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ అంతర్గత మీడియా, అంతర్జాతీయ మీడియా ప్రచురించినటువంటి కథనాల ఆధారంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు పాకిస్తాన్కి సంబంధించి. అల్ జజీరా ఇది పాకిస్తాన్కి ఫేవర్గా వార్తలు రాసేటువంటి ఒక మీడియా సంస్థ, అంతర్జాతీయ మీడియా సంస్థ. సో ఇక్కడ రాసినటువంటి వై ఈజ్ పాకిస్తాన్స్ న్యూ కెనాల్ ప్రాజెక్ట్ స్పార్క్లింగ్ వాటర్ షార్టేజ్ ఫియర్స్, ఎందుకు ఈ కొత్త ప్రాజెక్టు పాకిస్తాన్లో ఆందోళనలకు కారణమవుతుంది. మొత్తం 6 కాలువల్ని నిర్మించేటువంటి ప్రణాళికని ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ కిందన చేపడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ 6 కాలువలు కూడా పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాల్లోనే నిర్మించబోతుంది. సో ఇదే అసలు సమస్యకి కారణమైంది. పంజాబ్ ప్రావిన్స్ని సస్యశ్యామలం చేసి సింధ్ని ఎండబెట్టేటువంటి కుట్ర ఇందులో ఉందనేది ప్రధాన అభియోగం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. ఇది మునీర్ అహ్మద్ అలానే పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఇద్దరూ కలిసి గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఇనాగరేటెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ 2023లో ఇది ఆవిష్కరించారు, జూలై 10వ తేదీన. సో అప్పటి పిక్చర్ ఇది. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ, $3.3 బిలియన్, అంటే 945 బిలియన్ రూపాయలు పాకిస్తాన్ కరెన్సీ. ఇది రూపీస్ అంటే ఇండియన్ కరెన్సీ కాదు. సో మనం అది కూడా ఒక క్లారిటీ కోసం చెప్తున్నా. ఈ నిర్ణయం $3.3 బిలియన్ అంటే ఇది అతి పెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది పాకిస్తాన్కు ఉన్నటువంటి బడ్జెట్ స్థాయిని బట్టి చూసినా కానీ. సో ఇక్కడ ఆసిమ్ మునీర్, ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ 2023లో ఆవిష్కరించినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా జరిగేటువంటి ప్రయోజనాలు కూడా ఇక్కడ వివరించారు. దీనిలో ఒకసారి చూద్దాం. ఇనాగ్రేటెడ్ బై మునీర్. అయితే మొత్తం కెనాల్ ప్రాజెక్ట్ ఇది ఒక మెగా ప్రాజెక్ట్. క్రిటిక్స్ సే ద మెగా ప్రాజెక్ట్ విచ్ ఎయిమ్స్ టు బిల్డ్ కెనాల్స్ అక్రాస్ పాకిస్తాన్స్ 4 ప్రావిన్సెస్ వుడ్ కాజ్ వాటర్ షార్టేజెస్. సో 4 ప్రావిన్స్లకు ఇస్తామనేటువంటి మాటతో చెప్పారు, కానీ మొత్తం అది జరిగేటువంటి అవకాశం లేదనేదే ఇప్పుడు చెప్తున్నటువంటి ఆందోళన. ద మోస్ట్ పాపులస్ ప్రావిన్స్ ఫర్ ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్. ఇది పంజాబ్ని గురించి మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు. పంజాబ్ ద మోస్ట్ పాపులస్ ప్రావిన్స్, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రావిన్స్ పంజాబే.
ఆధిపత్యం విషయంలో కూడా అటు రాజకీయ పదవులు కావచ్చు, ఇటు సైనిక పదవులు కావచ్చు, అన్నిట్లో కూడా పంజాబ్‌కు చెందినటువంటి వ్యక్తుల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. సో, పవర్ హౌస్ ఆఫ్ పాకిస్తాన్స్ అగ్రికల్చర్ యాడింగ్ ద మిలిటరీ వుడ్ కంటిన్యూ ఇట్స్ సపోర్ట్ ఫర్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్. సో, మిలిటరీ కూడా దానికి కావాల్సినటువంటి సహాయాన్ని చేస్తుందనేటువంటి మాట ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రకటన ఇది. సో, దీని వలన జరిగినటువంటి ఈ మెగా ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటి అనర్థాలు ఏంటంటే చాలా కీలకమైనవి. న్యూమరస్ ప్రొటెస్ట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద సదరన్ ప్రావిన్స్ ఆఫ్ సింధ్ సిన్స్ ద ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనిపైన ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సింధ్ ప్రావిన్స్లో ప్రధానంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. వై హ్యావ్ పీపుల్ ప్రొటెస్టెడ్ ఇన్ సింధ్, దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తే ఈ సిన్స్ ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఇట్స్ ఇంటెన్షన్ టు డెవలప్ కెనాల్స్ ఆన్ ద ఇండస్, ద కంట్రీస్ లార్జెస్ట్ రివర్ అండ్ వాటర్ లైఫ్ లైన్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హ్యావ్ టేకెన్ టు ద స్ట్రీట్స్. అంటే సింధ్ ప్రావిన్స్లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ఆ రోజే మెన్షన్ చేశారు. ఇది 2023లో జరిగినటువంటి పరిణామాల తర్వాత ఏర్పాటైంది. సో, సింధ్ డిపెండ్స్ ఆన్ వాటర్ ఫ్రమ్ ఇండస్ రివర్ సిస్టమ్ ఫర్ డ్రింకింగ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ పర్పస్. మొత్తం మీద ఈ ఈ 2 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, గత దశాబ్దాలుగా ఉన్నటువంటి అసంతృప్తి, పాకిస్తాన్లో పంజాబ్ ఆధిపత్యం పైన ఉన్నటువంటి అసంతృప్తి, దాని ఫలితంగా రాజుకున్నటువంటి విషయం. ఇంకా ఇందులో చాలా డీటెయిల్గా ఉంది. ఇది చాలా పెద్ద రిపోర్ట్ ఇది. అయితే మనకు కావాల్సినటువంటి అంశాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. 37% ఇక్కడ అగ్రికల్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పాకిస్తాన్స్ ఎకానమీ, కంట్రిబ్యూటింగ్ నియర్లీ 25% ఆఫ్ ఇట్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ ప్రొవైడింగ్ 37% ఆఫ్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్. సో, పాకిస్తాన్ ఖచ్చితంగా అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలానే గత కొంతకాలంగా అంటే ఈ 18 నెలల్లో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆ కాలువల నిర్మాణానికి సంబంధించి ఇవన్నీ కూడా పంజాబ్లో ఉన్నటువంటి దెరావర్, ఫిరోజా, అలానే బహవల్పూర్, మిరోట్, ఫోర్ట్ అబ్బాస్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ ప్రపోజ్డ్ ఫార్మ్ ల్యాండ్స్ ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయం చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని పాకిస్తాన్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అంటే సింధు జలాలను ఉపయోగించేటువంటి క్రమంలో 6 కాలువలని తవ్వి ఆ కాలువలు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేసేందుకు కార్పొరేట్ వ్యవసాయం అక్కడ చేయబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ ఇనిషియేషన్లో ఆధారంగానే ఈ ప్రాజెక్ట్ ఈ రిపోర్ట్ని రాశారు. 18 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు 4.8 మిలియన్ ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్, అంటే ఇన్ని ఎకరాలు 4.8 అంటే 48 లక్షల ఎకరాల భూముల్ని ఇక్కడ మొత్తం కూడా బ్యారన్ ల్యాండ్స్ని సస్యశ్యామలం చేయాలనేది వీళ్ళ టార్గెట్. సో, అందులో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ కెనాల్ సిస్టమ్ని చోలిస్తాన్ కెనాల్ అండ్ వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, ఇది చోలిస్తాన్ అనేది పాకిస్తాన్లో పంజాబ్లో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి భూభాగం. సో, అక్కడ 90% ఆఫ్ చోలిస్తాన్ డిజర్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా, ఈ మొత్తం కూడా భారత సరిహద్దుల్లో ఉండేటువంటి గ్రామాలే. సో, అక్కడ ఒక వ్యవసాయం చేశారు ఆ ప్రాంతానికి సంబంధించి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కార్పొరేట్ ఫార్మింగ్ ఇది ఒకసారి చూస్తే కనుక గత 18 నెలల్లో 2023 జూలైలో ఈ ప్రాజెక్టు ప్రారంభించిన కాడి నుంచి చోలిస్తాన్ ప్రాంతంలో సాగుకు కావాల్సినటువంటి నీటి మళ్లింపు ప్రక్రియ జరిగింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో సాగు ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఒకసారి మనం చూస్తే ఇది రిపోర్టు మనం చెప్తుంది కాదు, ఇది అల్ జజీరా పబ్లిష్ చేసినటువంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇది. ద Marod area in Cholistan is one of the earliest examples of where the Green Pakistan Initiative has attempted corporate farming over the past 18 months. గత 18 నెలలుగా జరిగినటువంటి పరిస్థితిలో ఇది మార్చి 18, 2024లో తీసినటువంటి దృశ్యం. ఆ తర్వాత మళ్ళీ మార్చి 18, 2025లో తీసినటువంటి దృశ్యం. సో, ఈ సర్కిల్స్ అన్నీ కూడా గ్రీన్ హబ్స్గా మారుతున్నాయి. నీటి మళ్లింపు ఫలితంగా అక్కడ సాగు చేసేటువంటి వెసులుబాటు వచ్చింది. చోలిస్తాన్ అనేది మన దార్ ఎడారికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం. ఆ ఎడారి భూములు కూడా అక్కడ విస్తరించి ఉంటాయి. సో, దీన్ని సస్యశ్యామలం చేయడం అనేది ఒక ప్రధానమైన టార్గెట్గా పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుంది. ఆ క్రమంలోనే ఇక్కడ చాలా వరకు గ్రీనరీ పెరిగింది గత 18 నెలల్లో అనేది ఈ శాటిలైట్ దృశ్యాలను బట్టి చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. సో, ఇది ఒకటి. రెండవది ఏంటంటే చోలిస్తాన్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ కిందకి వెళ్ళేటువంటి క్రమంలో ద ప్రపోజ్డ్ ప్లాన్ ఫర్ కెనాల్ స్టేట్స్ దట్ దే విల్ బి ఫెడ్ బై ఎక్సెస్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ ద ఇండియా కంట్రోల్డ్ సట్లెజ్ రివర్ నుంచి వచ్చేటువంటి వాటిని దిగువకు వదిలేటువంటి అవకాశం. ఎందుకంటే సట్లెజ్ రివర్ మీద ఎక్కువ పూర్తి హక్కులు అక్కడ సింధు నదికి సంబంధించి
తూర్పు నదులు, పశ్చిమ నదులను విభజించారు. పశ్చిమ నదులపైన పూర్తి హక్కులు పాకిస్తాన్‌కి అప్పుడు ఇండస్ రివర్ వాటర్ ట్రీటీలో భాగంగా ఉన్నటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆ ఇండస్ రివర్ వాటర్ ట్రీటీని భారతదేశం పక్కన పెట్టింది కాబట్టి పరిస్థితులు ఇంకా దయనీయంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సట్లెజ్ వాటర్‌కి సంబంధించినటువంటి నీటిని దిగువకు వదిలేటువంటి వెసులుబాటు పైన ఇది హౌఎవర్ ద క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ రిలయింగ్ సోల్లీ ఆన్ ఫ్లడ్ వాటర్ ఈజ్ అన్రిలయబుల్ ప్రపోజిషన్. అంటే వరద నీటిని దానికి ఉపయోగిస్తాం అనేటువంటి చెప్పారు. దానివల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ అనుమానాల వల్లనే సింధు ప్రావిన్స్లో అల్లర్లు విపరీతంగా పెరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. మొత్తం ఈ కెనాల్ సిస్టమ్ ఏ విధంగా ప్రపోజ్డ్ చోలిస్తాన్ కెనాల్ సిస్టమ్ చోలిస్తాన్ కెనాల్ సిస్టమ్ ఈజ్ one of 6 canals planned by Green Pakistan Initiative. 176 kilometers has 3 branches with a total capacity of 4,120 cusics of water. However, many farmers in Sindh object that construction, saying it could affect their access to water. అది అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఇష్యూలో ఈ చోలిస్తాన్ కెనాల్ అనేది సట్లెజ్ రివర్ నుంచి వచ్చేటువంటి అదనపు జలాలు, వరద జలాల వినియోగం కోసం కడుతున్నట్టుగా అది కూడా 176 కిలోమీటర్ల దూరం నిర్మించేటువంటి కెనాల్ ఇది. ఇది కట్టిన తర్వాత సింధు నది నుంచి సింధు రాష్ట్రానికి వచ్చేటువంటి నీటి వనరులు అపారంగా తగ్గిపోతాయి అనేటువంటి అనుమానం అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి విపరీతంగా ఉంది. సో దాని ఫలితంగానే ఒక్కొక్కటిగా ఈ ఆందోళన పరంపర రాజుకుంది. దాన్ని ఇప్పుడు పరాకాష్ఠని పాకిస్తాన్ ప్రభుత్వం చవి చూస్తుంది. సో ఈ కెనాల్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఏ విధంగా ఉంది అది కూడా ఇందులో ఈ డేటాలో ఇచ్చారు. ఒకసారి మనం చూస్తే కనుక మొత్తం చోలిస్తాన్ కెనాల్ ఇది 4,200 క్యూసిక్స్ వాటర్ తీసుకొస్తుంది. మరోడ్ బ్రాంచ్ ఇది 1300 క్యూసిక్స్ వాటర్ తీసుకొస్తుంది. ఇక్కడేమో దెరావర్ బ్రాంచ్ 1700 క్యూసిక్స్ వాటర్ తీసుకొస్తుంది. చోలిస్తాన్ ఈస్ట్ కెనాల్ 3,14,000 ఏకర్స్కి ఇక్కడ ఇది నీటి మళ్లింపు అనేది జరుగుతుంది. మొత్తం మీద మరోట్, ఫోర్ట్ అబ్బాస్ ఈ ప్రాంతాలన్నీ కూడా చోలిస్తాన్లో 4 లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేస్తుంది. చోలిస్తాన్ అనేది పూర్తిగా ఒక ఎడారి ప్రాంతం అనేటువంటి అభిప్రాయం ఉంది. అలాంటి ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సింధు ప్రావిన్స్ని ఎండబెట్టేటువంటి కుట్ర జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి అభియోగం. సింధు ప్రావిన్స్ పూర్తిగా సింధు నది జలాలపైన ఆధారపడి సాగు కానీ, మత్స్యకారులు బతికేటువంటి పరిస్థితి కానీ, తాగునీటికి సంబంధించినటువంటి అవసరాలు కూడా పూర్తిగా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా దెబ్బతీయడం ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పంజాబ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రస్తుతం పనిచేస్తుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకసారి అసలు పాకిస్తాన్ జాగ్రఫీ చూద్దాం మనం. ఇది ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి నది ఎలా వస్తుంది అనేది కూడా దీంతో మనకి క్లారిటీ వస్తుంది. సో ఇది పాకిస్తాన్ మ్యాప్. ఒకసారి మనం పాకిస్తాన్ మ్యాప్లో క్లారిటీ చూస్తే కనుక ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా ఇది పంజాబ్ ప్రావిన్స్. ఇప్పుడు మనం చెప్పినటువంటి చోలిస్తాన్ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ బహవల్పూర్ ఈ ప్రాంతం అంటే ఇది ఆల్మోస్ట్ ఇండియా బార్డర్ అనమాట. ఇండియాకి రాజస్థాన్ దగ్గరకు వచ్చేటువంటి ప్రాంతం ఇది. సో సింధ్ రాష్ట్రం పంజాబ్ తర్వాత ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటువంటి క్రమంలో సింధు రాష్ట్రంలోనే ఇక్కడ అరేబియా సముద్రంలో సింధు నది జలాలు కూడా కలుస్తాయి. కానీ ఈ జమ్మూ కాశ్మీర్లో మొదలైనటువంటి సింధు నది దీనికి మధ్యలో అనేక ఉపనదులు జీలం, చీనాబ్, అలానే సట్లెజ్, రావి, బియాస్ ఇవన్నీ కూడా ఇక్కడ పంజాబ్ దగ్గరే కలుస్తాయి. ఈ నదులన్నీ కలిసిన తర్వాత ఒక మహానదిగా ఇక్కడ రూపాంతరం చెందుతుంది. ఇక్కడ ఈ మార్గంలో వెళ్ళిపోయేటువంటి దాన్ని ఇప్పుడు కాలువల రూపంలో ఈ ప్రాంతానికి మళ్లింపు. ఇదే గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనేది చెబుతుంది. సో దిగువన ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి సింధ్ రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. దీనిపైనే అక్కడ పుట్టినటువంటి ఆందోళన చివరికి జై సింధ్ ముతాహిద్ మహజ్ కింద మారిపోయింది. JSMM పేరుతో అతిపెద్ద ఆందోళనగా రూపాంతరం చెందుతుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయం తర్వాత నుంచి సింధులో దీనిపైన ఆందోళనలు మరింత పెల్లుబికాయి. అటు బలూచిస్తాన్లో ఆందోళనలు, ఇటు ఖైబర్ పఖ్తూన్వాలో ఆందోళనలు, ఇక్కడ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు. కేవలం పంజాబ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం పాకిస్తాన్ మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా మార్చేస్తుంది షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమకారులందరూ చేస్తున్నటువంటి వాదన. సో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మిలిటరీని ఉపయోగించి ప్రజల ధన మాన ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పని ముందడుగు వేస్తుందా, లేదా సింధ్ దేశవాదుల వాదనకి కట్టుబడి పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలని సమానంగా చూసే విధంగా తన వ్యూహంలో, వైఖరిలో మార్పులు తెస్తుందా అనేది ఆలోచించాల్సినటువంటి అంశం. మొత్తం మీద గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ పేరిట
పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలని సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం పంజాబ్ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని మిగతా ప్రావిన్సులు వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బలమైనటువంటి ఉద్యమాలు రూపుదాల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బలమైన ఉద్యమాలు కనుక మరింత బలోపేతం అయితే పాకిస్తాన్ ఏకంగా 4 ముక్కలయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ అని పేరు పెట్టుకునేటువంటి ప్రాంతం కేవలం పంజాబ్గానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు బలూచిస్తాన్ ప్రత్యేక దేశం వాదన చేస్తుంది. సింధు దేశ్ అని చెప్పని వీళ్ళు ఆల్రెడీ పేరు, జెండా అన్నీ రెడీ చేసుకున్నారు. బలూచిస్తాన్ జాతీయ గీతం కూడా పెట్టుకుని ఆల్రెడీ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనేటువంటి ప్రకటన కూడా చేసేసుకుంది. సో ఇక్కడ ఒక బలమైనటువంటి వాదన నిలబడి ఉంది. ఇటు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో అంటే పిఓకేలో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంత వాసులందరూ కూడా నిన్నగాక మొన్న లండన్లో బ్రిటన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎంబసీ ముందున పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక ఈ ఖైబర్ పఖ్తూన్వాకి సంబంధించినటువంటి ప్రాంతాలపైన ఆఫ్ఘనిస్తాన్ ఆధిపత్యం కోరుతుంది. ఆఫ్ఘన్కి చెందినటువంటి పఖ్తూన్ తెగ ప్రజలు ఎక్కువగా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దీని భవిష్యత్తు ఏంటనేది క్లారిటీ లేదు. దీని భవిష్యత్తు భారత్ వైపు వెళ్తుంది. ఇది స్వతంత్ర దేశంగా మారుతుంది. ఇది ఒక స్వతంత్ర దేశంగా మారితే కేవలం పంజాబ్ ప్రాంతం మాత్రమే పాకిస్తాన్లో, ఇప్పటివరకు వీళ్ళు పాకిస్తాన్ అంటే చాలా పెద్ద దేశంగా కనబడింది, పంజాబ్ ప్రాంతం మాత్రమే. ఇందులోనే ఇస్లామాబాద్ ఉంటుంది, ఇందులోనే రావల్పిండి ఉంటుంది, ఇందులోనే లాహోర్ ఉంటుంది, ఇందులోనే ఫైసలాబాద్ ఉంటుంది, ఇందులోనే సియాల్కోట్ ఉంటుంది. ఇక అన్ని కావాల్సినటువంటి ముల్తాన్ కూడా ఇందులోనే ఉంటుంది. సో మేజర్ సిటీస్ అని చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా పంజాబ్లోనే మిగులుతాయి. కాబట్టి కేవలం పంజాబే భవిష్యత్ పాకిస్తాన్ అవుతుందా అనేటువంటి సందేహాలు అయితే చాలా స్పష్టంగా వస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.